హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. పిల్లలకి చాలా చీప్గా డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అని కొంతమంది రికమెండ్ చేశారనమాట. సో బీరామ్గూడలో ఉన్న విశాల్ మార్ట్లో సో 150 రూపీస్కే 160 రూపీస్కే పిల్లలకి డ్రెస్సెస్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి అంటే సరే అని వెళ్ళినాము. సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అంత ఆపోజిట్ అనమాట. అంత కాస్ట్ అనిపించింది, అంత రీజనబుల్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా ఏం తీసుకోలేదన్నమాట. ఏం తీసుకోకుండా సరే పైన ఇంకా కొంచెం గ్రోసరీస్ కొంచెం స్టోర్ ఉందని చెప్పేసి పైకి వెళ్ళాము. సో ఇవి చూడండి చాలా బాగున్నాయి అనేసి చూస్తున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అలా పడింది అనమాట ఫ్లవర్స్ది. ఒక కాన్సెప్ట్ కోసం వచ్చి ఇంకా వేరే ఎందుకులే కొనుక్కోవడం, అనవసరంగా డబ్బులు వేసి అని చెప్పేసి ఏం బై చేయలేదన్నమాట. జస్ట్ అన్ని నార్మల్గా చూస్తూ ఉన్నాము. ఎంత కాదనుకున్నా ఎంత స్టోర్లో ఏదో ఒకటి కొనకుండా ఎలా ఉంటాము. సో ఫైనల్గా అయితే కొన్ని తీసుకున్నామన్నమాట. సో చూపిస్తాను. సో చూడ్డానికి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రైస్ అయితే అంత రీజనబుల్గానైతే ఏమీ అనిపించలేదు. సో ఈ చిన్నదనమాట. సో ఈ నెయ్యి పోసుకోవడానికి లేదంటే ఆయిల్ పోసుకోవడానికి డిస్పెన్సర్ లాగా స్మాల్గా ఉంది కదా. సో దీని ప్రైస్ కూడా ఎంత ఉందంటే 150 రూపీస్ ఏమో ఉందండి. సో ఎక్కువగానే అనిపించింది కాస్ట్. అండ్ ఇవి స్మాల్ బౌల్స్ చూసారా, బాగున్నాయి కదా. ఇది వచ్చేసి ఈచ్ వన్ 99 రూపీస్ పడుతుంది. సో 99 రూపీస్ దీనికి అవసరమా అనిపించింది. అండ్ అలాగే కొన్ని ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 5 లీటర్స్ వాటర్ పడుతుంది అనమాట. సో ఇందులో ఇది వచ్చేసి 200 అనమాట. సో మీన్స్ 150లోకి అయితే ఆఫర్ మీద ఇచ్చేస్తున్నారు, విశాల్ మార్ట్ ఆఫర్ కింద. సో ఓకే, బాగానే అనిపించింది. సో ఫైనల్గా అయితే మేమైతే ఎక్కువ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోయాయి అనమాట. ఓన్లీ వెళ్ళింది క్లాత్స్ కోసమే కదా, ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఓన్లీ పనికొచ్చేవి తీసుకున్నాము. లంచ్ బాక్స్ అనమాట మా బాబుకి. సో ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ అలాగే వాటర్ బాటిల్స్ స్మాల్ది 2 తీసుకున్నాము. ఒకటి స్నాక్స్కి, ఒకటి లంచ్ బాక్స్లోకి, ఒకటి నార్మల్గా స్కూల్ బ్యాగ్లోకి అనమాట. సో 2 తీసుకున్నాము. ఆ చిన్న వాటర్ బాటిల్స్ వచ్చేసి 200 పడింది అనమాట. సో స్టీల్ది కదా, కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. లంచ్ బాక్స్ మాత్రం రీజనబుల్ అనిపించింది. అంటే ఇంకొకటి ఇది కనిపించింది అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఐస్ క్రీమ్స్ పిల్లలు అదో ఏదో అడుగుతూ ఉంటారని చెప్పేసి దీని కాస్ట్ చూస్తే దాని మీద 215 రూపీస్ ఉందండి. వామో ఇంత చిన్నది 200 రూపీస్ అనేసి వద్దనుకున్నాను. బట్ విశాల్ మార్ట్ ఆఫర్ ప్రైస్ చూసారు కదా, సో జస్ట్ 60 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో ఓకే, బాగుందని చెప్పేసి తీసుకున్నాము. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇవి కూడా తీసుకున్నాం అనమాట. స్టోరేజ్కి అనమాట. సో 15 లీటర్స్ 10 లీటర్స్ 5 లీటర్స్ అనమాట. సో ఈ 3 వచ్చేసి వాటి కాస్ట్ 800 అని ఉంది, వద్దనుకున్నాము. బట్ విశాల్ మార్ట్ ఆఫర్ ప్రైస్ కింద ఇవైతే ఈ 3 వచ్చేసి 400కి వచ్చేసాయి అనమాట. సో ఓకే, పర్లేదని చెప్పేసి తీసుకున్నాను. క్లాత్స్ పరంగా అయితే అంత రీజనబుల్గా అయితే ఏమీ లేవు, కానీ ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ మాత్రం ఓకే అనమాట, బాగానే ఉన్నాయి. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ని మేక్ చేయడానికి తీసుకొచ్చాము కదా, ప్లాస్టిక్ ఇంకా ఆగుతారా పిల్లలు, ఇంకా ఆగట్లేదనమాట. సో ఐస్ క్రీమ్ తయారు చేసే మేకర్ దానిలోనే తయారు చేయాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట అల్లరి. సో ఇంకా అప్పటికప్పుడు వాటర్ మిలన్ కట్ చేసేసి వాళ్ళ కోసం స్పెషల్గా అయితే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అయితే తయారు చేద్దాం అనుకున్నాను. మీ అందరు తెలిసిందే కదా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో. సో పీల్ అంతా తీసేసి ఇంకా మిక్సీ పట్టేసేయడమే. అంటే సీడ్స్ అనేవి రాకుండా ప్యూర్గా వాటర్ అనేది వడకట్టేలాగా మనము వీటిని జ్యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ పీసెస్గా కట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు వీటన్నింటిని కూడా జ్యూస్ మేకర్ దానిలో వేసేస్తున్నాను. సో ఇలా జ్యూస్ మేకర్లో వేసినప్పుడు ఏంటంటే ఆ సీడ్స్ అనేవి రాకుండా ప్యూర్గా జ్యూస్ అనేది మనకి ఫిల్టర్ అయ్యేసి వస్తుందన్నమాట. చాలా క్విక్గా పనిచేస్తుంది. సో క్విక్గా అనేది జ్యూస్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ మిక్సీ దానిలో పడితే ఏంటంటే మళ్ళీ మనం సపరేట్ చేయాలి కదా, సపరేట్ ఫిల్టర్తో ఫిల్టర్ చేయాలి కదా. సో ఇది దీంతో అవసరం లేదనమాట. సో కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం షుగర్ ఉంటేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి. ఆల్రెడీ వాటర్ మిలన్ స్వీట్ ఉంటే అవసరం లేదు, కొన్ని వాటర్ మిలన్స్ స్వీట్ ఉండవు కదా. సో అలాంటప్పుడు జ్యూస్ చేసేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట, కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ అయిపోయిన ఈ జ్యూస్ని తీసుకెళ్ళేసి మనం ఇంకా ఐస్ మేకర్ ఉంది కదా బాక్స్, సో అందులో వేసేసుకోవడం అనమాట. సో దీన్ని ఏమేంటో తెలియదు, కుల్ఫీ మేకర్ అంటారు, లేదంటే ఐస్ క్రీమ్ మేకర్ అంటారు. సో అది మీ ఇష్టం అనమాట. సో ఇందులో అయితే ఈ ఫిల్టర్ చేసిన ఈ జ్యూస్ని అయితే వేసేసుకున్నాను. ఇంకేముంది, ఇంక వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 6 అవర్స్ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.
చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇవి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇవి రికమెండ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఐస్ క్రీమ్స్ కావాలంటే ఆ ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా అన్నిటినీ ఫిల్ చేశాను కదా. సో ఇప్పుడు దీన్ని మా పిల్లల ఎగ్జైటింగ్ అనమాట. సో ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ అవుతుందో తిందామా అని చెప్పేసి సో వాళ్ళే పెడుతున్నారు లోపల కూడా. సో ఐస్ క్రీమ్ అయిపోయిందండి. సో కొన్ని అవర్స్ తర్వాత సో చూడండి ఎంత బాగా ఉందో. అంటే డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు కదా వాళ్ళు. సో పిల్లలకు కూడా సో కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో హోమ్ మేడ్ కదా, బాగుందన్నమాట. సో ఎప్పుడు ఐస్ క్రీమ్స్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిన ఐస్ క్రీమ్ అని అల్లరి చేస్తున్నప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసుకొని పెట్టడం బెటర్ అనమాట. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది అనేసరికల్లా నిద్ర నుంచి లేచి డైరెక్ట్గా వచ్చేసి చూస్తూ ఉందన్నమాట. సో అదనమాట ఈ మ్యాటర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. చిన్నపిల్లలతో మనం ఏదైనా మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం మన హడావిల్లో ఉంటాం, పిల్లలు వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారనమాట. సో మేము ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేశారంటే, బాబు ఉన్నాడు, పాపని వెళ్ళిపోయిందనమాట. సో చాలాసేపు ఒక 2-3 మినిట్స్ అయితే వెతికాము. అసలు చాలా టెన్షన్ పడ్డామన్నమాట. ఎందుకంటే అది మార్ట్ ప్లస్ స్టెప్స్ ఉన్నాయి పక్కనే, అండ్ నెక్స్ట్ అలాగే లిఫ్ట్ కూడా ఎదురుగానే ఉందన్నమాట. సో చాలా భయం వేసింది. ఒక 2-3 నిమిషాలు మాత్రం అసలు మేము పడే టెన్షన్ మాత్రం అంతా ఇంత కాదనమాట. సో ఎక్కడ వెతికినా దొరకలేదు. సో ఫైనల్గా అయితే ఒక మూలన కూర్చుందనమాట, దొరికింది. మేబీ చెప్పలేం కదా. సో ఆమె అంటే ఒక మూలను కూర్చుంది. కొంతమంది పిల్లలు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోవచ్చు. సో ఎలా కొంచెం డేంజర్ ఉంటుందన్నమాట. సో అందుకని మనం మార్ట్కి వెళ్ళినప్పుడు మన పని మనం చేసుకుంటూనే పిల్లల్ని ఒక గంట గమనిస్తూ ఉండాలనేసి అర్థమైంది. సో ఈ వీడియోలో చూస్తున్న ఎవరైనా పేరెంట్స్ కనుక 2 పిల్లలతో ఉన్నట్లయితే మీరు కనుక ఎప్పుడైనా మార్ట్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా పిల్లల్ని ఒక గంట కనిపెడుతూనే ఉండండి. ఎందుకంటే వాళ్ళని ఎతకపోవడం కూడా 1 నిమిషం కాదనమాట. సో మేబీ తెలియని వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో వితిన్ సెకండ్స్లోనే పిల్లలు మాయమైపోతారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.